యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో యేసుప్రభు కొన్ని విశిష్టమైన ఆ, సూచనలు మనకిస్తాడు. సూచక క్రియలు జరిగిస్తాడు యేసయ్య. అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్స్ కొన్నివి అవి ఈరోజు మనం కొంతసేపు ధ్యానిస్తాము. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పరిచర్య మొదలుపెట్టిన తర్వాత మొదటి 3 సూచక క్రియలు ఉన్నవి. అవి 4, 5 అధ్యాయాలు రికార్డ్ చేసినవి. అయితే తాను నీళ్లు ద్రాక్షారసం 4వ అధ్యాయం 46వ వచనంలో ఉంటది. తాను నీళ్లు ద్రాక్షారసంగా చేసి గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చాను అని అక్కడ స్టార్ట్ చేసినప్పుడు నీళ్ళని ద్రాక్షారసంగా చేస్తాడు ఫస్ట్. తర్వాత సెకండ్ సూచక క్రియ ఏం చేస్తాడంటే ఆయన అక్కడి నుండి అతడు కపెర్నహూముకు ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. కపెర్నహూములో ఉన్నాడు. యేసు యూదేయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యుద్ధకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండేను కనుక ఆయన వచ్చి స్వస్థపరచమని వేడుకున్నాను. ఇది ఎక్కువ టైం తీసుకోకుండా చెప్తాను షార్ట్గా. ఈ రెండవ సూచక క్రియ జరిగినప్పుడు ఆ ప్రధానుని కుమారుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మంచిగా చేయమని చెప్పినప్పుడు యేసయ్య పోయి ఆయన నీ విశ్వాసము ద్వారానే స్వస్థత కలుగుతుంది, నువ్వు అన్నట్టే స్వస్థత పరుస్తున్న పాయింట్ అన్నప్పుడు ఆయన మళ్ళీ వాళ్ళని పంపిస్తాడు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చిండ్రో వాళ్ళని పంపించి వాళ్ళ కుమారుడు స్వస్థత పొంది ఉంటాడు. అరే ఎట్లా అయిందంటే ఏ టైంలో స్వస్థ పొంది ఉండేవాడని చూస్తే యేసయ్య ఏ టైంలో ఆయనని నువ్వు స్వస్థపరచబడ్డావు పో అని చెప్తాడో అదే టైంలో ఉంటాడు అన్నమాట. అది ఎట్లా ఉంటుంది అంటే చూడు, అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతని ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడనని వాడు అడిగినప్పుడు నిన్న 1 గంటకు జ్వరము వాడిని విడిచినని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నాడు కనుక అతడు అతని ఇంటి వారిని నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ. ఫస్ట్ సూచక క్రియ చేసినప్పుడు ఒక పదార్థం నుండి ఇంకొక పదార్థంగా చేయగలుగుతాడు దేవుడు. నీళ్ళ నుంచి ద్రాక్ష రసం చేస్తాడు అన్నమాట. రెండవ సూచక క్రియ ఏం చేసిండంటే దేవుడు వాక్కుతోటే ఆయన వేరే ప్రదేశంలో ఉన్న సర్వాంతర్యామి అనే దేవుడు ప్రపంచం అంతటి మీద అధికారం ఉందని చెప్పడానికి ఇక్కడనే ఉండి వేరే దగ్గర సూచక క్రియ చేస్తాడు. ఆయన ఫిజికల్గా పోకుండా అనమాట. అసలు ఎవరిని చేస్తున్నా వాడిని చూడడు యేసయ్య. మాట ద్వారా చెప్తే వేరే ప్రదేశాల్లో దేవుడు ప్రభావం చూపిస్తాడు అన్నమాట. ఇది యేసయ్య రెండవ సూచక క్రియ చేస్తాడు. తర్వాత 5వ అధ్యాయంలో 3వ సూచక క్రియ ఏముంటుందంటే ఒకడు బెతెస్దా కొలను దగ్గర దేవదూత వచ్చినప్పుడల్లా ఫస్ట్ ఎవరు దాంట్లో మునిగితే వాళ్ళు మంచి హీల్ అయిపోతూ ఉంటారు. అక్కడ ఆల్మోస్ట్ 38 ఏళ్ళు ఉంటుంది. 38 ఏళ్ళ నుంచి అక్కడ ఒకడు వ్యాధి గలవాడు ఉంటాడు. క్రానిక్ డిసీజ్ తోటి ఉంటాడు. వాడిని సరి చేస్తాడు దేవుడు. అది 3వ సూచక క్రియ. కంటిన్యూగా ఫస్ట్ 3 సూచక క్రియలు చూసుకుంటే దేవుడికి అధికారము ఒక పదార్థం మీద అధికారం చూపిస్తాడు. తర్వాత సమయము, స్థలము, టైమ్ అండ్ స్పేస్ అంటారు కదా, దాని మీద అధికారం చూపిస్తాడు. తర్వాత వచ్చినాక ఇక్కడ దేవుడు ఈయనకి ఏం సూచక క్రియ చేస్తాడంటే యూదులందరూ నమ్మి యూదుల ఆ నియమం ప్రకారము ఏ రోజు విశ్రాంతి దినం ఉంటుందో ఆ విశ్రాంతి దినమున యేసయ్య దాన్ని డిఫీట్ చేసుకుంటా వాడిని హీల్ చేస్తాడు అన్నమాట. యేసయ్య పని కట్టుకొని వాడిని అడుగుతాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతాడు. వాడిని అడిగినప్పుడు వాడు అవును తప్పకుండా స్వస్థపడదాం అనుకుంటున్నాను అన్నప్పుడు యేసయ్య వాడిని నీ పరిపెత్తుకొని నడువు అన్నప్పుడు వాడు పరిపెత్తుకొని పోయేటప్పుడు కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. విశ్రాంతి దినమున బరువులు మోయొద్దు కదా, అది తప్పు కదా అని అన్నప్పుడు యేసయ్య అక్కడ ఆయన 3వ ప్రభావం ఎందుకు చూపిస్తాడు. 3వ ప్రభావం ఏమంటే ఆయన ఏమంటాడంటే స్వస్థపరిచిన యేసు ఏమంటాడంటే తర్వాత నీ మరీ కీడు చేయకుండా పాపం చేయకు అంటాడు. 14వ వచనంలో ఉంటుంది 5వ అధ్యాయం యోహాను సువార్తలో. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుండామని చెప్పగా వాడు వెళ్ళి స్వస్థపరిచిన చెప్తాడు. ఇంకా పాపాలు చేయకని యేసయ్య పాపాలను అడ్రస్ చేస్తాడు అక్కడ.
చేసినప్పుడు ఎట్లా చేసినావంటే, నా తండ్రి అలో చేసిండు కాబట్టి నేను చేసిన అని చెప్తున్నట్టుగా. నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఈ కార్యములు విశ్రాంతి దేవుని ఎందుకు చేసినామని శాస్త్రుల పరిశీలన అడిగినప్పుడు యేసయ్య జవాబిస్తాడు. దాన్ని బట్టి ఆయన యేసయ్యను చంపాలని ప్రయత్నం చేస్తాడు. యేసయ్య చేసిన ప్రధానమైన ఫస్ట్ 3 సూచక క్రియలలో దేవుడు నేనే యేసయ్యను ఏర్పరచుకున్నా అని చెప్పడానికి 3 డిఫరెంట్ మిరకిల్స్ చేసి చూపిస్తాడు. తర్వాత చాలా చేసిండు. గాలి మీద, సముద్రం మీద, రొట్టెలను ఎక్కువ మల్టిప్లై చేయడం, ఇవన్నీ ఉన్నాయి మనకు. కానీ ఈ ప్రధానమైన దేవుని సార్వభౌమత్వం గుర్తుపెట్టుకోవడానికి యేసయ్య ప్రూవ్ చేసినట్టు చూపిస్తాడు అక్కడ. అన్నిటికంటే ముఖ్యంగా పాపాలను క్షమించగలను కాబట్టి నువ్వు పాపాలను ఒకసారి చేయకు అని చెప్తాడు. చెప్పిన తర్వాత యోహాను సువార్తల కంటిన్యూషన్లో దేవుడు ఒక యేసయ్య క్లియర్ ఒక డైరెక్షన్ ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే 37వ వచనంలో ఉంటుంది. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. అబ్సల్యూట్ స్టేట్మెంట్ యేసయ్య ఇస్తున్నాడు. ఏ కాలమందైనా కూడా ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. అంటే ఆ కాలం నుంచి మొదలు పెట్టుకుంటే తండ్రి అయిన దేవుడు, మళ్ళీ పౌలు రాస్తాడు ఈ విషయం, రాసుకుంటే తిమోతికి రాసినప్పుడు ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వం గలవాడై ఉన్నాడు, ఆయన ఎవరు చూడనేరరు, ఆయన ఎవరు చూడలేరు అని రాస్తాడు. ఈ రివిలేషన్ పౌలు కూడా చేస్తాడు. కాబట్టి ఫస్ట్ దేవుడు యేసయ్యనే చెప్తాడు అనమాట. తండ్రి అయిన దేవుణ్ణి స్వరం ఎన్నడూ వినలేదు, ఆయన ఆయన ఎన్నడూ చూసిందో లేదని అంటాడు. అందుకని పౌలు రాసినప్పుడు రాస్తానంట, దృశ్య దేవుని దృశ్య రూపమై ఉన్నాడు యేసయ్య అని రాస్తాడు. అందుకని ఆ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని ఆలోచనలు కానీ, దేవుని మనస్సు కానీ, దేవుని వాక్కు కూడా చెప్పింది ఎవరంటే యేసయ్య ద్వారానే వచ్చిందన్నమాట. అందుకని ఆది యందు వాక్యం ఉండేన, వాక్యము దేవుడై ఉండేది, ఆ దేవుడే మన మధ్యలో వచ్చిండని మన యోహాన్ని రాస్తాడు. అందుకని 4 సువార్తలలో యోహాను సువార్త యేసయ్యకున్న దైవత్వాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఆయన రాసిన ప్రతి ఒక్కటి కూడా ఆ థ్రెడ్ ఏముంటుందంటే కంప్లీట్గా ద డైటీ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు మనకు ఎట్లా రిలవెంట్ అంటే ఈ ఇశ్రాయేలీల దీనికి కంపేరిటివ్గా మనం యెషయా ప్రవచన గ్రంథం పదం యేసయ్య రక్షణ సువార్త గురించి కానీ, యేసయ్య రక్షణ గురించి కానీ ఎక్కువ రాసింది యెషయా రాసింది. కాబట్టి యెషయా 25వ అధ్యాయంలో ఉంటుంది, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావం వలన నీవు పూర్వకాలం నీ చేసిన నీ ఆలోచనను నెరవేర్చితివి. 25వ అధ్యాయంలో యెషయా ప్రవచిస్తున్నాడు అనమాట. అద్భుతాలు, స్వస్థతలు అన్ని కూడా ముందే ఆలోచించి నువ్వు చేసినవు అని అంటున్నాడు ఇక్కడ. సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి అంటున్నాడు. సో దేవుని ఆలోచన నెరవేర్చడానికి యేసయ్య వచ్చి ఇవన్నీ చేసిండు అన్నమాట. చేసినాక మనల్ని కూడా రక్షించుకున్నాక యేసయ్య మన ఇశ్రాయేలులను సపరేట్గా ఏర్పరచుకుని వాళ్ళకు బయలుపరుచుతాడు అనమాట. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలు అవన్నీ కూడా వాటి ద్వారా ప్రపంచం అంతటి కూడా ఆయన నేనే దేవుడు అని ప్రూవ్ చేసుకోవడానికి చేస్తాడు. చేసినప్పుడు ఇశ్రాయేలు ఏం చేస్తారంటే యేసయ్యకు వ్యతిరేకంగా పోతాడు అన్నమాట. అప్పుడు అంటాడు అనమాట, యెహోవా 30వ అధ్యాయంలో ఉంటుంది యెషయా ప్రవచనం, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుచున్నారు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొనుచున్నారు అంట. ఇశ్రాయేలీయులు అట్ట చేస్తున్నారు అన్నమాట. తర్వాత అదే అధ్యాయం 30వ అధ్యాయం ఉంటుంది 11వ వచనంలో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానముతో పలుకువారై ఉన్నారు. అదన్నమాట వాళ్ళు చేసింది. ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసినాక నన్ను అడగక ఆలోచన చేస్తున్నారు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటున్నారు, భవిష్యత్ జ్ఞానం తన పరిశుద్ధ దేవుని సంగతి మాట్లాడొద్దని అంటున్నారు. అన్నప్పుడు
ఆయన భవిష్యత్ జ్ఞానులని కొంతమంది ఉన్నారు. దేవుని ఆలోచనను బట్టి మాట్లాడేటోరు. వాళ్ళని పక్కకు పెట్టేస్తారు అన్నమాట ఇశ్రాయేలీయులు. ఈ పరిస్థితి ఈ కాలంలో సంఘాలలో నడుస్తుందన్నమాట. దేవుడు కూడా ఏమన్నాడు, అందుకంటే యేసయ్య కూడా ఆయన జ్ఞానమును ఆయన అనుసరించేదంతా కూడా భవిష్యత్ జ్ఞానంతో చేసిండని చెప్పినప్పుడు, యేసయ్య రక్షణ ప్రణాళిక అంతా కూడా ఆయన భవిష్యత్ జ్ఞానం వలననే చేసిండు. ఆయన ఆత్మ ద్వారానే చనిపోయిన యేసయ్యను లేపిండు అని చెప్పినప్పుడు, దేవుడు మనకు ఆయన ఇశ్రాయేలుని నడిపించినట్టు మనకు ఒక ఆ, ఏమంటారు, మేఘ స్తంభం ఒకటి పోతుంటుంది, ఒక అగ్ని స్తంభం ఒకటి తీసుకుపోయి అది వాళ్ళని డైరెక్షన్ అంతా తిప్పుతుంది, కరెక్ట్ తీసుకుపోతుంది. తర్వాత మందసము దేవుడు అర్పించినాక మందసము తీసుకొని పోతారు. మందసం పట్టుకొని ఎక్కడ పోతే అక్కడ నుంచి వాళ్ళు డైరెక్షన్ పోవాలి. ఎవ్రీవేర్ గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ ప్రాపర్ డైరెక్షన్ బై హిస్ స్పిరిట్. యేసయ్య కూడా అంటాడు అనమాట, నేను నా సొంతంగా ఏం చేస్తలేను, తండ్రి అయిన దేవుడు చెప్పినట్టే చేస్తున్నా, అదే నా సాక్ష్యం అని చెప్తాడు. అందుకనే యేసయ్య శిలువ మరణం పొందినప్పుడు కూడా అపొస్తలుల కార్యంలో ఉంటుంది దాని గురించి, భవిష్యత్ జ్ఞానం గురించి మాట్లాడినప్పుడు ఉమ్, రెండవ అధ్యాయంలో ఉంటుంది. రెండవ అధ్యాయము 23వ వచనంలో, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయన మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయన బంధింపయించుట అసాధ్యము గనుక దేవుడు మరణం నుండి ఆయన లేపినాడు. దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి యేసయ్య మన మధ్యలో వచ్చి శిలువ శ్రమలు అనుభవించి లేచి, అందుకనే యేసయ్య చెప్పిన టెస్ట్ మనీని మనము ఆ డైరెక్షన్, దేవుడిచ్చిన డైరెక్షన్ అని నమ్మడానికి యేసయ్య 3 ప్రధాన సూచక క్రియలు చేసిన తర్వాత ఆయన చంపడానికి ప్రయత్నం చేయడం అప్పటి నుంచే స్టార్ట్ అయింది అనమాట. శిలువ యజ్ఞానికి మొదలు పెట్టిందంటే సూచక క్రియలతోటే స్టార్ట్ అయింది అనమాట. అందుకనే యూదులు ఆయనని అడగకుండానే ఆలోచన చేస్తుంటారు, ఆత్మ అనుసారం కాని సంధి చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు సంఘాలలో కూడా దేవుని ఆత్మను అనుసరించని ఐక్యత కొరకు గడుగుతున్నారు. అందుకని ఆత్మానుసారమైన ఐక్యత కావాలని అంట. సొంత ఆలోచనతో పోయినప్పుడు ప్రాబ్లం అవుతుంది. దేవుని భవిష్యత్ జ్ఞానం, అందుకనే సామెతల గ్రంథంలో రాసి ఉంటుంది, దోస్ వితౌట్ ఎ విజన్ విల్ పెరిష్ అని ఉంటుంది. దైవోక్తి లేని జనులు కట్టులేక తిరుగుతురు అని ఉంటుంది. కట్టులేక తిరుగుడు అంటే నాశనానికి పోతారని అర్థం. ఇంగ్లీష్ బైబిల్ అందుకనే రాసి ఉంటుంది. ఒరిజినల్ హీబ్రూలో కూడా అదే రాసి ఉంటుంది. పీపుల్ వితౌట్ విజన్ విల్ పెరిష్ అని ఉంటుంది అనమాట. నాశనం అయిపోవడానికి దేవుని విజన్ లేకపోతే నాశనమే, ఇక వేరేం లేదన్నమాట. సంఘాలలో విశ్వాసులు కూడా దేవుని ఆలోచన ప్రకారం నడవనప్పుడు నశించిపోతారు. అందుకని అగ్నిస్తంభం మేఘస్తంభం నుంచి వచ్చినాక తర్వాత మోషేకి ఇచ్చిన నిబంధన ప్రకారం ముందుకు పోదామంటే దానికి ఎదురు తిరిగిన వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే నాశనం అయిపోతారు అంటే. దేవుడి డైరెక్షన్ ప్రాపర్గా ఆత్మ సంబంధమైన జ్ఞానము మనం అనుకోకుండా సొంత ఆలోచనతోటి పోయినప్పుడు మనకు దేవుడిచ్చిన విజన్ అది డిఫీట్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనము తప్పు పనులు చేసుకుంటూ పోతా ఉంటాం. ఒక వారం రోజులలో పోయే ప్రయాణం 40 సంవత్సరాలు చేస్తారు వాళ్ళు. మన కాన్ఫిడెన్స్లో చూస్తే మన జీవితాలలో కూడా దేవుడు ఇచ్చిన ఆ జ్ఞానమును బట్టి దేవుడు మనకు ఒక చిత్తాన్ని అనుసరించి ఈ పని చేయడానికి నేను నియమించిన, ఈ ప్రదేశంలో నిన్ను పుట్టించిన, నిన్ను ఇక్కడ పెట్టిన, నేను ఈ కాన్ఫిడెన్స్లో ఉంచిన, ఈ సంఘాల ద్వారా నీకు రక్షణ ఇచ్చిన, దేవుని జ్ఞానం లేకుండా మనం ఎవరైనా ఇక్కడికి రాగలమా? ఆ పర్పస్ని మనం ఎప్పుడు రియలైజ్ అవుతాం? కరెక్ట్ రియలైజ్ అయినప్పుడు మనకు అర్థమైతే ఉంటుంది, దేవుని భవిష్యత్ జ్ఞానం అనుసరించే పోతాం, ఆత్మను అనుసరించే పోతాం అన్నమాట. ఆ ఆత్మను అనుసరించని ఆలోచనలకు మనం ఏకీభవించకుండా సంధి చేసుకొని ఇతర ఆలోచనలు పో మనం. ఇప్పుడు మనం యూనిటీ పోతా ఉన్నాం, కాన్ఫిడెన్స్ అంతా కూడా యునైటెడ్గా కావాలన్నప్పుడు ఎందుకు యునైట్ అవుతలేరు? ఎందుకు అందరం కలిసి దేవుని సేవ చేయలేము అంటే, ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ నాకు దేవుని పిలుపుండి సేవకున్నాయి అని చెప్పి బయలుదేరుతుంటారు. దేవుడు ఒక్కొక్కరికి రకరకాల విజన్స్ ఇచ్చి ఒక్కొక్క విజన్ ఒక దగ్గరికి ఎదురెదురు రావు కదా. ఒకవేళ అట్లా వస్తే అందరికీ ఒకటే ఆలోచన ఉంటే అందరం కలిసి ఒకటే డైరెక్షన్లో పోవాలి కదా. పోయినప్పుడు ఒకటే ఆత్మను నడిపించాలి కదా. కాకపోతే సొంత వ్యతిరేకమైన ఆలోచనలతోటి పోయినప్పుడు కాన్ఫిడెన్స్, సంఘము, కుటుంబము అన్నీ డివైడ్ అవుతూ ఉంటాయి.
సో ఆ దేవుని ఆత్మ యునైట్ చేయాలి కదా. ఆ ఆత్మ యునైట్ చేసే పరిస్థితి రాకపోవడానికి ఏందో కారణం మనము ఆలోచించినప్పుడు, దేవుని ఆత్మపూర్ణుల స్వభావం కలిగి దేవుని ఆత్మపూర్ణుల సమూహముతోటి దేవుడు ఆయన కార్యాలు చేసుకుంటాడు అన్నమాట. అందుకని ఇశ్రాయేలు అందరూ తల వంచి మొక్కుతూ ఉంటారు. అప్పుడు అప్పుడు ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగో ముగ్గురే లేచి నిలబడతారు. లేచి నిలబడి మేము వినదలుచుకోలేదంటారు. దేవుని తరపున ఎవరు లేస్తారో వాళ్ళ ద్వారా దేవుడు ఆయన భవిష్యత్ జ్ఞానంతో ఆలోచించిన ప్రణాళికను నెరవేరుస్తాడు. అక్కడ అప్పుడు నేను ఎంతమంది ఉండరో ఎంతమంది లేరో పాపులర్ డిసిషన్స్ నడవవు. దేవుని ఆలోచననే స్థిరపరచబడతాయి. అప్పుడు ఎవ్వరు ఆలోచించని గొప్ప కార్యాలు జరుగుతాయి. 40 దినాలు 40 రాత్రులు అందరూ ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇశ్రాయేలీయులు అందరూ ఏర్పరచబడిన జనాంగమే. కానీ ఆ 40 రోజుల టైంలో అప్పుడు ఒక చిన్న ఇశ్రాయేలీ ఒకడు నిలబడతాడు. నిలబడి సున్నతి లేని ఫిలిష్తీయుడు నువ్వెంతరా అనేసి దేవుని పక్షాన నిలబడ్డప్పుడు దేవుడు ఆ గొప్ప కార్యం చేస్తాడు. దేవుని పనులు చేయాలన్నప్పుడు దేవుని ఆలోచనని మనం కనెక్ట్ అయినప్పుడు మనము దేవుడు మన చేతిలో వాడుకుంటాడు అనమాట. అప్పుడు దేవుని పక్షాన మనం ఏది చేసినా కూడా దేవుడు దాన్ని ఆయన మహిమ కొరకు స్థిరపరుస్తాడు. ఈ ఉదయకాలంలో మనం అందరం యూనిటీ గురించి ప్రార్థన చేస్తున్నాము. మన కాన్ఫరెన్స్ ద్వారా దేవునికి మహిమ కలగాలంటే దేవుని ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి. దేవుని స్వభావం, దేవుని ఆత్మ నడిపింపుకు ఇష్టము లేని సంధి చేసుకున్నారని యెషయాలో రాసినట్టు మన కాన్ఫరెన్స్ కూడా దేవునికి వ్యతిరేకంగా పోయి ఒక 30-40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో తిరిగినట్టు మనకు తిరిగిందనమాట. ఎవరి ఇష్టమట్టు వాళ్ళు చేసుకుంటూ పోయారు. ఎవరి స్వార్థం వాళ్ళు పోయారు. ప్రతి ఒక్కరు సేవ చేస్తున్నామని రాసుకుంటుండ్రు. అన్ని సోవనీర్లు రిలీజ్ అవుతున్నాయి. ఏమేమో చేస్తా ఉన్నాం. నిజంగా రియలిస్టిక్గా చూస్తే అసలు దేవునికి ఏడైనా మహిమ కలుగుతుందా? ఏడైనా సఖ్యత ఉన్నదా? ఇక్కడన్నా ప్రేమ ఉన్నదా? యథార్థత ఉన్నదా? పరిశుద్ధత ఉన్నదా? సంఘాలలో ఎక్కడ చూసినా కూడా దేవునికి ఇష్టం లేని పనులే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అంటే దేవుని నడిపింపు కావాలి. నీ ఆత్మ నడిపింపు ద్వారానే దేవం మాకు సాధ్యమవుతుంది, లేకపోతే చేయలేము. లేకపోతే మనం కూడా అదే ట్రాప్లో పడి మనం కూడా ఏదో తెలివిమంతులం అనుకుని తప్పు చేసే అవకాశం ఉంటుంది. ఆత్మ నడిపింపు అనేది చాలా ముఖ్యం అన్నమాట. అందుకనే మన మనస్సాక్షిని ఇచ్చిండ్రు. అసలు అదే చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మనకు ఎటువంటి మనస్సాక్షి ఇచ్చిందంటే ఆ మనస్సాక్షి ద్వారానే మనము సరి అయిన కార్యాలు చేయగలుగుతాము. ఆ మనస్సాక్షి లేకపోతే మనము ఎండ్ అప్ డూయింగ్ ద రాంగ్ థింగ్ అన్నమాట. పేతురు రాస్తాడు, ఇది ఎక్స్ట్రాడినరీ 3వ అధ్యాయంలో ఉంటుంది. పేతురు చివరి 3వ అధ్యాయం 21వ వచనం. ఇగో ఆయన ఏమని పేతురు రాస్తాడంటే ఈ నోవహు కాలంని కంపేర్ చేస్తుండే, చివరి దినాలలో కూడా నోవహు దినాలు ఉన్నట్టే ఉంటుంది అని బైబిల్లో చెప్పినట్టు. ఇగో దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు ఆయన చెరవ ఉన్న ఆత్మ యొద్దకు అతడు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. పునరుత్థానమైనక యేసయ్య చేసిన పని అన్నమాట అది. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందింది. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా అని రాస్తున్నాడు చూడు. శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే అంట. మనం రక్షణ పొందినాక మన ఆత్మ ఏం చేస్తుందంటే ఇదన్నమాట. దేవుని విషయమైన నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరం. అటువంటి నిర్మలమైన మనస్సాక్షి మనకున్నప్పుడు మనకు దేవుని ఆత్మ నడిపింపు, దేవుని ఆలోచన, భవిష్యత్ జ్ఞానము, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఆయన చిత్తం ఏందో అది మన మనస్సాక్షి నిర్మలమై ఉంటుంది. కాబట్టి అప్పుడు మనకు చెప్తాడు ఆత్మ ద్వారా, దాన్ని వాక్యం ద్వారా చెప్తాడు. అందుకని అప్పుడు మనం దాని ప్రకారం పోతాం అన్నమాట. ఇట్లా పోకపోవడం వలన సంఘాలలో డివిజన్స్ వస్తుంటాయి. మనకు ఆదిమ సంఘంలో పౌలు బర్నబాల దగ్గర కూడా ఇదే జరుగుతుంది అన్నమాట. అప్పుడు పౌలు బర్మ క్లాష్ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే పౌలు పోయి గొప్ప కార్యాలు చేస్తారు. అది అపోస్తల కార్యంలో క్లియర్గా రాసి ఉంటుంది. దేవుని కొరకు గొప్పగా వాడబడ్డ ఇద్దరు దైవజనుల మధ్యలో డివిజన్ ఎందుకు వస్తుంది అంటే ఆత్మ నడిపింపు దగ్గర సరి అయిన ఆలోచనలు ఉండనప్పుడు పౌలు స్థిరంగా నిలబడతాడు. మళ్ళీ బర్నబా తర్వాత రికన్సైల్ అయ్యి పౌలు తోటి కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ సరి చేసుకుంటాడు.
మార్పు కూడా సరి అయిపోతాడు. ఇప్పుడు మార్పు ఉన్న స్వభావాన్ని బట్టి పౌలు అంటాడు, నువ్వు సేవకు మాయమడి రావాల్సిన అవసరం లేదు, రాకూడదు నువ్వు ఇప్పుడు, ఇంకా మెచ్యూర్ కావాలి అని పౌలు చెప్తున్నప్పుడు బర్నబా అంటాడు అట్లా కాదు, నేను తీసుకొని పోవాలన్నప్పుడు పౌలు శీలను తీసుకొని సేవ చేస్తాడు. బర్నబా మార్పు పోతాడు. బర్నబా మార్కు పోయి చేసిన సేవ ఎక్కడ రాసి లేదు బైబిల్, కానీ అక్కడి నుంచి పౌలు పోయి ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు అన్ని బైబిల్లో రికార్డ్ చేశాడు. తర్వాత మళ్ళీ వాళ్ళు రికన్సిల్ అయ్యి వస్తాడు, మార్కు తోటి మళ్ళీ పౌలు కలిసి సేవ చేస్తాడు. మన లోపల కూడా ఐక్యత రావాలన్నప్పుడు ఆత్మ నడిపింపు ఒకటి ముఖ్యమైన తీసుకోవాలి. దానికి బేస్ ఏముండాలంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. మనం తప్పైతే తప్పనాలి, రైట్ అయితే రైట్ అనాలి. ఇది సాధ్యమా అసాధ్యం అనేది దేవుడి ఆలోచన ప్రకారం చేస్తాడు కాబట్టి ఆయన మనకు ఆత్మతో నడిపించినప్పుడు వీ హ్యావ్ టు జస్ట్ ఫాలో ఇట్ అనమాట. అందుకనే దాని గుర్తు మనకు అగ్నిస్తంభం మేఘస్తంభం ఎటు తీసుకుపోతే అటు అరణ్యంలో పోతూనే ఉంటుంది. అట్లా పోబట్టి రక్షింపబడ్డారు కొంతమంది ఇశ్రాయేలు. ఇప్పుడు కూడా మనము మన కాన్ఫిడెన్స్ గురించి ఎంతో ఆలోచిస్తున్నాం కదా, దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా మనం కూడా పోతాం అనే ప్రమాదం ఉంది కాబట్టి మన మనస్సాక్షిని కూడా కడుక్కుందాం, నిర్మలమైన మనస్సాక్షి. అందుకే బాప్తిస్మం అనే దాంతో మనము ఫిజికల్గా మనం క్లెన్జింగ్ కాదు కానీ మన మనస్సాక్షిని క్లీన్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు దేవుని ఆలోచన ప్రకారం మనం చేసే ప్రతి ఆలోచనతోటి దేవుడు డైరెక్షన్ తీసుకోబోతుంది. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మనం దేవుడు ఆయన దగ్గర పోయినప్పుడు రాసుకున్నప్పుడు అంటాడు, నీవు నా హృదయానుసారి నాకు నీ కాలంలో కరెక్ట్గా సేవ చేసినావు కదా అని, దానికి మనకు ఆ క్రియల వలనే మనకు దేవుడు బహుమానాలు ఇస్తాడు. కాబట్టి ఇంత గొప్ప ప్రణాళిక దేవుడు ఇచ్చినప్పుడు మనము ఒకటే చేయాల్సింది, మనం మనసాక్షిని సరి చేసుకుని నిర్మలమైన మనసాక్షిని అన్కండిషనల్ సరెండర్ దేవునికి అయినప్పుడు ఆయన ఆలోచనలతోటి మనల్ని సరైన మార్గం తీసుకోబోతాం. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాము. మనం చేతగాని మనం చేయలేని మనం ఇమాజిన్ చేయని పనులన్నీ కూడా దేవుడు చేస్తాడు. అట్లా చేయగలని సమర్థుడు అని చెప్పడానికి 3 సూచక క్రియలు చేసి చూపించిండు మనం. ఈ కాలంలో కూడా మన మధ్యలో అదే దేవుడు అదే ఆత్మతోటి అంతకంటే గొప్ప కార్యాలు చేయగలడు. కాబట్టి మనం సరెండర్ అయిదాము. దేవుడిచ్చిన కొద్ది ఆలోచనలు బట్టి దేవునికి మహిమ కలుగును. థ్యాంక్ యూ.